నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఉగాది పండుగ అవ్వగానే ప్రతి తెలుగు ఇంట్లో ఘుమఘుమలాడే ఆవకాయ తయారీ. ఇది కేవలం ఒక వంటకం కాదు. ఈ మూలగ్రంథం చెబుతున్నట్లుగా దీని వెనుక ఎంతో లోతైన సాంస్కృతిక మరియు భావోద్వేగ ప్రాముఖ్యత దాగి ఉంది. ఆ అద్భుతమైన వివరాలను, అసలు ఒక సాధారణ పచ్చడి ఒక గొప్ప భావోద్వేగ ప్రయాణంగా ఎలా మారుతుందో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. నిజానికి ఆహారమంటే కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదు కదా, అదొక పవిత్రమైన ఉమ్మడి ఆచారంలాంటిది. కుటుంబాన్ని మొత్తం ఒకే చోట చేర్చి ఆ మధురమైన కాలాన్ని ఒకే ఫ్రేమ్లో బంధించే అద్భుతమైన శక్తి దానికుంది. మూలగ్రంథంలో చెప్పినట్లు ఆవకాయ పచ్చడి పెట్టడం అనేది వంటగదికి మాత్రమే పరిమితమైన పని కానే కాదు. అదొక పండగ, ఇంటిల్లిపాది కలిసి పంచుకునే ఒక గొప్ప వేడుక. ఇక విభాగం 1, ఒక కుటుంబ ఆచారం, ఉగాది తరువాత సంప్రదాయం. తరువాత విభాగం 2, అమ్మ విధించే కఠిన నియమాలు. అలాగే ఇదొక పవిత్రమైన ప్రక్రియ. ఇక్కడ గమనిస్తే ఆ నియమాలు దాదాపు ఒక మతపరమైన ఆచారాన్ని తలపిస్తాయనిపిస్తుంది. మామిడి పండ్లను మామూలు నీటితో కాకుండా ప్రత్యేకంగా తాగునీటితో కడగడమనేది ఆ ప్రక్రియ పట్ల వాళ్లకున్న శ్రద్ధను, భక్తిని సూచిస్తుంది. ఆ తర్వాత ఎంతో మృదువైన పాత చీరలతో ఒక్క నీటి చుక్క కూడా లేకుండా వాటిని తుడవాలి. ఉప్పు, ఆవపిండి, నువ్వుల నూనె, వీటిని అత్యంత ఖచ్చితమైన కొలతలతో కలపాలి. ఇదంతా చూస్తుంటే ఇది కేవలం వంట చేయడం కాదు సుమా, అదొక పవిత్రమైన బాధ్యతను నిర్వర్తించడమని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు విభాగం 3, ఇంట్లో ఆనందకరమైన సమయం, గతం తాలూకు ప్రతిధ్వనులు. అలాగే విభాగం 4, ఉనికి మరియు లేమి, కాలంలో ఒక మార్పు. గతానికి, వర్తమానానికి మధ్య ఉన్న ఆ తీవ్రమైన వ్యత్యాసం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి గమనిస్తే, ఒకప్పుడు ఈ పచ్చడి పెట్టే సమయంలో ఇల్లంతా నవ్వులతో, ఎంతో సందడితో కలకళలాడుతూ ఉండేది. కాని కాలం మారాక, ఆ ఆత్మీయులు దూరం అయ్యాక అదే ప్రక్రియ ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన, గంభీరమైన జ్ఞాపక కర్మగా మారిపోయింది. తయారీ విధానమంతా ఒకటే కావచ్చు, కానీ దాని వెనుక ఉన్న వాతావరణం, భావోద్వేగం మాత్రం పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఆ పచ్చడి పెట్టడం అనేది లేని ఆత్మీయులను స్మరించుకునే ఒక మార్గంగా మిగిలిపోయింది. అసలీ భౌతికమైన పదార్థాలు మానసిక జ్ఞాపకాలుగా ఎలా మారుతాయో అర్థం చేసుకోవటం ఇక్కడ అత్యంత కీలకమైన అంశం. ఒకసారి ఆలోచిద్దాం. ఇందులో కలుపుతున్న ప్రతి మామిడి ముక్క, వాడుతున్న ప్రతి ఆవపిండి గింజ, అందులో పడుతున్న ప్రతి నువ్వుల నూనె చుక్క, ఇవి కేవలం వస్తువులు మాత్రమేనా? ఖచ్చితంగా కాదు. అవి గతాన్ని మేల్కొల్పే స్పర్శలు. ఈ పదార్థాలను చేతితో తాకగానే అమ్మ చెప్పిన మాటలు, నాన్నకున్న అలవాట్లు అన్నీ ఒక చలనచిత్రంలా కళ్లముందు మెదులుతాయి. అంటే ఈ పచ్చడి జాడీలు ఇకపై కేవలం పచ్చడిని దాచిపెట్టే మామూలు పాత్రలు కాదన్నమాట. అవి అక్షరాలా స్మారక చిహ్నాలు. ఒక పక్క ఆ రుచిరూపంలో తల్లిదండ్రుల ఉనికిని మనకు తెలియజేస్తూనే, మరోపక్క వాళ్లు ఇక భౌతికంగా మన మధ్య లేరు అనే చేదు వాస్తవాన్ని కూడా అవి గుర్తుచేస్తాయి. నిజంగా చెప్పాలంటే ఒకే సమయంలో ఉనికిని, లేమిని కూడా తమలో మోసే అపురూపమైన ప్రతీకలీ జాడీలు. చివరగా విభాగం 5, రుచి కాదు, గుర్తింపు, ఒక తాత్వికమైన గ్రహింపు. ఈ విశ్లేషణలో మనకు కలిగే అంతిమ గ్రహింపు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆవకాయ అనేది కేవలం నాలికకు తెలిసే రుచి మాత్రమే కాదు. అదొక కుటుంబపు జ్ఞాపకం, తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప సాంప్రదాయం. అన్నింటికీ మించి మన పూర్వీకుల గుర్తింపును ఎంతో పదిలంగా మోసుకొస్తున్న ఒక వారసత్వ సంపద. ఒక సాధారణ వంటకం ఇంతటి బరువైన అర్థాన్ని మోస్తుందని గ్రహించడం నిజంగా అద్భుతం కదూ? ఇక ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఆలోచిద్దాం. మనకంటే ముందున్న తరంవారు మనకోసం వదిలిపెట్టి వెళ్ళింది కేవలం ఆస్తులు, వస్తువులు మాత్రమే కాదు. ఇలాంటి చిన్న చిన్న ఆచారాలు, వంటకాలు, ఆ దైనందిన సంప్రదాయాల ద్వారానే వాళ్లు ఇప్పటికీ మన మధ్యనే జీవిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే ఇలాంటి ఆచారాలు ఇంకేమున్నాయో ఒకసారి మనస్సులో గుర్తు చేసుకుందాం. ఈ అందమైన ఆలోచనతో ఈనాటి మన ప్రయాణాన్ని ముగిద్దాం. మళ్లీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.